తమిళనాట విజయ్ నేతృత్వంలో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. సాయంత్రం గవర్నర్తో విజయ్ సమావేశం కానున్నారు. నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. విజయ్కు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించగా పీఎంకే, సిపిఎం, సిపిఐ, బీసీకే, ఐయుఎంఎల్ కూడా సుముఖంగానే ఉన్నాయి. గవర్నర్ అంగీకరిస్తే రేపే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటు కోసం సాయంత్రం గవర్నర్తో సమావేశం కానుంది. ఈ మేరకు టీవీకే అపాయింట్మెంట్ కోరగా సాయంత్రం సమయం ఇచ్చినట్లు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ వెల్లడించారు. విజయ్ సాయంత్రం తనతో సమావేశం కానున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజయ్ గవర్నర్ను కోరనున్నారు. గవర్నర్ అంగీకరిస్తే రేపే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందుకోసం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీకి 108 సీట్లు రాగా ప్రభుత్వ ఏర్పాటుకు మరో 10 సీట్లు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో టీవీకే అధినేత విజయ్కు మద్దతు ఇవ్వాలని తమిళనాడు కాంగ్రెస్ నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి తమిళనాడు కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ అత్యవసరంగా సమావేశమై నిర్ణయం తీసుకుంది. బీజేపీ దాని మిత్రపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో అధికారం చేపట్టకుండా అడ్డుకునేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని కాంగ్రెస్ చెప్పింది. ఈ మేరకు టీవీకేకు మద్దతు ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ లేఖ విడుదల చేసింది. మతతత్వ శక్తులను చేకూర్చుకోకూడదని విజయ్కు షరతు పెట్టామని కాంగ్రెస్ వెల్లడించింది. తమ కూటమి కామరాజు పాలన స్వర్ణయుగాన్ని మళ్లీ తెస్తుందని పేర్కొంది. ఐదుగురు సభ్యులు ఉన్న కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ టీవీకేకు మరో 5 ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో అన్నా డీఎంకే కూటమిలోని పీఎంకే కూడా విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమైంది. పీఎంకేకు 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. డీఎంకే కూటమిలోని ఐయుఎంఎల్ కూడా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. డీఎంకే కూటమిలోని ఇతర పార్టీలైన సిపిఎం, సిపిఐ, బీసీకే కూడా మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 2 సీట్ల చొప్పున గెలిచిన సిపిఎం, సిపిఐ, బీసీకే, ఐయుఎంఎల్తో పాటు 4 సీట్లు ఉన్న పీఎంకే మద్దతిస్తే టీవీకే బలం 125కు పెరుగుతుంది. టీవీకే ప్రధాన కార్యదర్శి ఎన్ ఆనంద్ అన్నాడీఎంకే అధినేత ఎడప్పడి పళనిస్వామితో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇతర టీవీకే నాయకులు కూడా పళనిస్వామితో చర్చించనున్నట్లు తెలిసింది. ఒకవేళ టీవీకే 47 సీట్లు ఉన్న అన్నాడీఎంకేతో జతకడితే ప్రభుత్వ ఏర్పాటు మెజార్టీకి ఎలాంటి ఢోకా ఉండదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వేచి చూసే ధోరణిని అవలంబిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన వివరాలేంటి? తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఓవైపు టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మతపరమైన శక్తులకు మద్దతు ఇవ్వకపోతే తాము షరతులతో కూడిన మద్దతు ఇవ్వడానికి విజయ్ పార్టీకి సిద్ధంగా ఉన్నామని చెప్పి తమిళనాడు కాంగ్రెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మద్దతు అన్నది కేవలం ఈ ప్రభుత్వం ఏర్పాటు వరకే కాదు, రాజ్యసభ, లోక్సభ, అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల వరకు కూడా కొనసాగుతుందని, పెరియారు, అన్నాదురై నాటి కాలాన్ని తమిళనాడుకు తీసుకొచ్చేందుకు టీవీకే అధినేత విజయ్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. మరికొద్దిసేపట్లో ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన 5 శాసనసభ్యులు టీవీకే అధినేత విజయ్ ని పెనయూరులోని ఆయన కార్యాలయానికి వెళ్లి కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్యం తీసుకోనున్న నేపథ్యంలో వాటికి సంబంధించి మంత్రి పదవులు తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చేందుకు అవకాశం ఉంది. మరోవైపు సాయంత్రం 4 గంటలకు
గవర్నర్ విజయ్ని టీవీకి అధినేత విజయ్ని కలిసేందుకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాయంత్రం కలిసిన తర్వాత రేపు జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ పార్టీకి సంబంధించిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు అన్న అంశంపై కూడా స్పష్టత వచ్చేందుకు అవకాశం ఉంది. మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించిన నేతలు టీవీకే అధినేతలు కూడా కలిశారని చెప్పి వార్తలు వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి స్పష్టమైన అటు ఏఐడిఎంకేకి సంబంధించి కానీ టీవీకే పార్టీ నుంచి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కానీ ఏఐడిఎంకేకి సంబంధించిన కార్యదర్శి బుజ్జి ఆనంద్ టీవీకే అధినేత విజయ్ని కలిసినట్టు మాత్రం కొన్ని స్పెక్యులేషన్స్ వెలువడుతున్నాయి. దీనికి సంబంధించి స్పష్టమైన ప్రకటన రాకపోవడం మరోవైపు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ శాఖ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయడం ప్రభుత్వంలో భాగస్వామ్యం అవుతున్నామని, ఈ మద్దతు కేవలం ప్రభుత్వం ఏర్పడ్డ వరకు కాకోకుండా రానున్న దశాబ్ద కాలంలో తమిళనాడులో పెరయారు, కామదురై, అన్నాదురైకి సంబంధించిన పరిస్థితులు తీసుకొచ్చేందుకు తాము కృషి చేస్తామని ప్రకటన చేయడంతో టీవీకే అధినేత విజయ్ తో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశం స్పష్టమవుతోంది. ధన్యవాదాలు నారాయణప్ప.